చనిపోయే ముందు కూడా నేను కాదు, ముందు నా స్నేహితుడు, నా సోదరుడు అనే ఆలోచనలో ఉన్నారు సహాబాలు. మరి మనము బ్రతికుండగానే ఎంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం కోట్లాడుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. కేవలము స్థలాల కోసము, పొలాల కోసము. అవన్నీ వదిలి వెళ్ళాల్సిందే. పోనీ మీరు సంపాదించిందా అంటే అది మళ్ళీ వేరే వాళ్ళు సంపాదించింది. మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఎప్పుడు పుణ్యం చేసే అవకాశం దొరుకుతుందా, పుణ్యం చేసుకోవాలనే ఆలోచనలో ఉండాలి. సహాబాలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అంత పని చేసి కూడా వారి యొక్క ఆలోచన ఎలా ఉండేది? అల్లా, మేము చేసినటువంటి ఈ పుణ్య కార్యాలని స్వీకరించు అనేవారు. అల్లాహు అక్బర్. ఈరోజు మనం ఏమీ చేయకుండా పైన అన్నీ చేసేసుకుంటూ మనకు మనమే ముస్లింలము, మనకు మనమే మోమిన్లము, జన్నత్ సర్టిఫికేట్ మనకు ఆల్రెడీ దొరికిపోయింది, జేబులో ఉంది అనే విధంగా మన యొక్క ఆచరణ ఉంది, మన యొక్క ఆలోచన ఉంది.